కాదు, ద్వేషంగా పెరిగింది. ఇప్పుడు రకంగా విజయసాయిరెడ్డి జగన్ ని ద్వేషిస్తున్నాడు. రాబోయే రోజుల్లో దూషించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే టైంలో వైసీపీ కూడా అదే బాణీలు వెళ్తుందా సార్? విజయసాయిరెడ్డి గారిని ద్వేషించడమే లక్ష్యంగా పెట్టుకుందా? బేసిక్ గా ఇప్పటిదాకా వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ ఏంటంటే విజయసాయిరెడ్డిని తమ రిప్రజెంటేటివ్ గా చూశారు. ఎవరైతే జగన్ కి కలవడానికి అవకాశాలు దక్కనోళ్ళు, ఇంతకాలం సజ్జల్ని తిట్టుకున్నోళ్ళు, పెద్దిరెడ్డిని తిట్టుకున్నోళ్ళు, వీళ్ళని తిట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తమ ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని చూస్తూ వచ్చారు. అందువల్ల వాళ్ళు పెద్దగా నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. అయితే ఎప్పుడైతే మొన్నటి చూశాక వాళ్ళల్లో ఒక ఫీలింగ్ బిగిన్ అయింది అనమాట. విజయసాయిరెడ్డి ఒకటే, అక్కడ రాజకేశ్వరరెడ్డి అంశం వచ్చినప్పుడు కూడా పెద్దగా ఎవరు అవ్వలేదు, ఏదో ఒక సెక్షనే. ఇంకొకటి ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి పోస్టుకి జగన్ సవాబుదారి, జగనే రాయిపిస్తున్నాడు, జగనే చేపిస్తున్నాడు అనే అమాయకత్వం నుంచి వెళ్ళిపోవాలి. ఎవరికాడికి కడుపు రగిలి పెట్టే పోస్టులే ఉంటాయి. ఇప్పుడు ప్రతిదీ తెలుగుదేశం పోస్టులన్నీ చంద్రబాబును లోకేష్ పెట్టించారు. ఎవరికి మండేది వాళ్ళకు ఉంటుంటాయి, ఆ మంటలు తీర్చుకుంటుంటారు. అవన్నీ జగన్ ఆపాలి అంటే కుదరదు. జగన్ వల్ల అట్ట అయ్యి ఉంటే అసలు పోస్టింగ్లు పాజిటివ్ అనే చేయించుకునేవాడు కదా అతను. అదే సాధ్యం కాలేదు కదా. అది ప్రతి ఒక్కళ్ళు ఎవరు మాట్లాడినా ఆయనకి జగనే చేపిస్తున్నాడు అన్న ఫీలింగ్ పెరిగిపోతుంది, లేదా జగన్ చుట్టూ ఉన్న కోటరే చేపిస్తుంది అనే ఫీలింగ్ పెరిగిపోయింది. అది ఆయన ఎంత తగ్గించుకుంటే అంత